ఇది దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ కేసు నడుస్తూ ఉంది. ఈ కేసులో చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఛార్జ్ షీట్ వేశారు, రెండో ఛార్జ్ షీట్ వేశారు. ఛార్జ్ షీట్స్ సుప్రీంకోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అరెస్ట్ అయిన వాళ్ళందరూ బెయిల్ మీద బయటకు వచ్చినారు. ఇవాళ ఏ కారణం లేకుండా సడన్ గా సిట్ అని ఒకటేసి ఈరోజు హరీష్ రావు గారిని విట్నెస్ కింద సంబంధిస్తాము. వారు లా అబైడింగ్ సిటిజన్ గా ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నారు కాబట్టి వారు పోలీసులు నోటీసుని ఆధారం చేసుకుని ఇవాళ 11 గంటలకు వచ్చారు. ఇప్పుడు ఎంత అవుతుందండి టైం? మీ గడియారాలలో చూసి చెప్పండి. 4:30. 11 నుంచి 4:30 అంటే దాదాపుగా 6 గంటలు. 6 గంటల సేపు ఒక మాజీ మంత్రిని, ఒక ఎమ్మెల్యే ఏ రకంగా పోలీసులు ఈ రకంగా పోలీస్ స్టేషన్ లో ఉంచుతారు. ఇది చూశారు కదా. ఇప్పుడు జరిగే అన్యాయాన్ని మీ ముందు మాట్లాడుతూ ఉంటే ఏ రకంగా డిస్టర్బ్ చేస్తున్నారో చూడండి. లాయర్ని అలో చేయలేదు. లాయర్ని అలో చేయకుండా అడ్వకేట్ని అలో చేయాలి. నిన్న రాత్రి అడ్వకేట్ల నేమ్స్ తీసుకున్నారు, ఎవరెవరు వస్తున్నారని. 2 అడ్వకేట్ల నేమ్స్ ఇచ్చాము. ఆ 2 వారిని అకంపెయిన్ చేశారు, వారిని లోపలికి తీసుకున్నారు, వీళ్ళని బయటనే ఉంచేశారు. జె రామచంద్రరావు గారిని, తర్వాత ఆర్ చంద్రశేఖర్ రెడ్డి, 2 సీనియర్ అడ్వకేట్స్. ఈ సీనియర్ అడ్వకేట్స్ ని లోపలికి రానియలేదు. ఏమైతుంది? అడ్వకేట్స్ లోపలికి రానిచ్చి వారి ముందు వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళు చేయరు. వాళ్ళు చేసిన బయటికి పంపించండి. తర్వాత వాళ్ళని విజువల్ డిస్టెన్స్ లో పెట్టే సరిపోతుంది. అది కూడా చేయలేదు. కాబట్టి ఇదంతా కూడా ఇష్టారాజ్యంగా జరుగుతూ ఉన్నది. దీనికి రాజకీయ కోణం ఉన్నట్టుగా మేము అనుకుంటున్నాము. హరీష్ రావు గారి మధ్యకాలంలో ప్రభుత్వం చేసే అనేక అక్రమమైన పద్ధతుల్లో ఏదైతే చర్యలు తీసుకుంటుందో గవర్నమెంట్, ప్రభుత్వ భూముల విషయంలో కానివ్వండి, తర్వాత హైడ్రా విషయంలో కానీ అనేక విషయాలలో వారు కోర్ట్ ఫ్రంట్ లో ఉండి ప్రతిపక్షం తప్పనిసరిగా ఉంటుంది. హరీష్ రావు గారు ఏమన్నా ఇప్పుడు దాదాపు ఆయనకి 50 సంవత్సరాలు దాటున్నది. ఆయనకి డయాబెటిక్. ఆయన 6 గంటల సేపు ఏముంటుంది మాట్లాడే దానికోసము. అడ్వకేట్ ని అలో చేస్తే ఏం నష్టం వస్తుంది? ఇదివరకే సుప్రీంకోర్టు దాంట్లో డైరెక్షన్స్ ఇచ్చినది. ప్రభాకర్ రావు గారికి అడ్వకేట్ ని అలో చేస్తున్నారు. ఎందుకు చేయట్లేదు? అడ్వకేట్ ని అలో చేయకుండా 6 గంటల సేపు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉంచడం మూలంగా హరీష్ రావు గారికి ఏమైనా హాని తలపెడుతున్నారా అనేది కూడా మాకు కొంత అనుమానంగా ఉన్నది. ఆయన మీద ప్రెషర్ పెడుతున్నారో తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా పద్ధతిగా జరగాల, పద్ధతిగా జరగట్లేదు. చట్టాన్ని గౌరవించే ఒక నోటీస్ ఇస్తే ఆ నోటీస్ పోలీసుల నుండి అలా హరీష్ రావు గారు వచ్చారు. వస్తే ఈ పద్ధతిలో 6 గంటల సేపు అతన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి ఏం చేస్తున్నారో తెలియదు. కాబట్టి మేము ఖచ్చితంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే ఏదైనా పారదర్శకంగా ఉండాలి. అది విచారణ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇందులో పారదర్శకత కనిపించట్లేదు. ఇంతకుముందు ఛార్జ్ షీట్లు వేస్తున్నారు. ఇంతకుముందు ఇన్వెస్టిగేషన్ లో ఏ రకమైన లోపాలు ఉంటే, ఇవాళ ఏ రకమైన ఆవశ్యకత ఉండి ఇవాళ సిట్ వేసిండ్రు అనేది ప్రభుత్వం చెప్పట్లేదు. ఇవాళ ఉట్టిగానే మేము సిట్ వేస్తామనండి. ఇష్టారాజ్యం కాదు కదా ఇది. ఈ రకంగా చేసేదానికి వీల్లేదనేది మా అభిప్రాయం.